भवन्तमाद्यं विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं न हि प्रजानामि तव प्रवृत्तिं न हि प्रजानामि तव प्रवृत्तिं तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे विश्वरूप संदर्शन योगो नाम एकादशोऽध्यायः। భగవద్గీత పారాయణం చేసేటప్పుడు మనం అందులో అర్జునుని పాత్ర మనం పోషించాలి. అర్జునుని పాత్ర పోషించాలి. ఒక్కోసారి భగవంతుని పాత్ర కూడా పోషించాలి. మొట్టమొదట అర్జునుని పాత్ర పోషిస్తే తర్వాత భగవంతుని పాత్ర పోషించేది తర్వాత వస్తుంది. అర్జునుడు 11వ అధ్యాయంలో ఎత్తుకుంటానేమనంటే మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహయం విగతో మమ అన్నాడు. నాకు మోహం పోయింది. 10 అధ్యాయాలు విన్నాడు. వినేటప్పటికి ఏమైంది? నాకు మోహం పోయింది. మోహం పోతే శోకము కానీ భయము కానీ ఉండవు. శోకము భయం ఉండదు. ఇంకా వేరే లాభ నష్టాలు ఇటువంటివన్నీ కూడా ఉండవు. సరే మోహం పోయింది అన్నాడు. సరే పోతే పోయిందిలే, పర్లేదులే అని అనుకున్నాడు. మహాత్మా నీ దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూడాలి అని కోరినాడు. మోహం పోయింది అన్నాడుగా. మోహం పోయింది అన్నప్పుడు మళ్ళీ భయపడకూడదు కదా. ఆడికి వస్తానే దంష్ట్రాకరాళ నిచతే ముఖాని, నీ యొక్క ఆ ముఖాలన్నిటి చూసే లోపల భయానిచ ప్రవ్యధితం మనోమే, నా మనస్సంతా భయముతో ప్రవ్యధితం, వ్యధితం అంటే గడగడలాడుతూ ఉంది. ఇంక ఆడమోహం పోయింది. భయం అంటే అర్థం ఏంటంటే మనకు కూడా భగవద్గీతను తత్వాన్ని వింటూ ఉంటే మనకు ఉండేటివన్నీ పోయినట్లుగా మనకు అనిపిస్తుంది. మనకంతా తెలిసిపోయినట్లు, నేను బ్రహ్మస్థితిలో ఉన్నాను అన్నట్లుగా మనకే ఆ భావన కలుగుతుంది. నేను బ్రహ్మస్థితిలో ఉన్నాను అని అనిపిస్తుంది. అర్జునునికే అనిపించిందాడా? అర్జునుడికి అనిపించే కదా చెప్పినాడు అక్కడ. అర్జునుడికి అనిపించి చెప్పినట్లుగానే ఇక్కడ మనకు కూడా అనిపిస్తుందిరా నాయన. దానికంతా బోల్తా పడిపోవద్దు. కొంతమందికి జబ్బులు వస్తాయి. ఈ మార్గంలో ఉంటారు. ఈ మార్గంలో ఉంటే తిరగకన్నా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే పని చేయడు. ఎందుకంటే కర్మ చేయకూడదు అని కర్మ సన్యాసం కదా. కర్మ సన్యాసం కాబట్టి వీడు కర్మయోగములో ఉండడు. వీడు తర్వాత వస్తారు శ్లోకం, ఈరోజు వస్తారు సన్యాసస్తు మహాబహు దుఃఖమాప్తమే అని వస్తారు. ఇప్పుడు వీడేంటంటే కర్మ చేయకూడదు కదా అని కర్మ సన్యాసం అనేటువంటి దాంట్లో నిష్ణాతుడు కాడు. దాంట్లో నిష్ణాతుడు కాకుండా ఏం చేస్తాడంటే అసలు కర్మ సన్యాసం అంటే ఏంటో అనుభవంలోనికి తెచ్చుకోకుండానే కర్మని ఇచ్చిపెట్టాడు. కర్మని ఇచ్చిపెట్టి వచ్చి కూర్చుంటాడు. చూసేదానికేమో కర్మని ఇచ్చిపోయినట్లుగా ఉంటాడు. ఈ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీడు నాన్నకంటే తిరగతాడు, వీళ్ళకి సన్యాసం ఇచ్చేద్దాన్ని ఇచ్చేస్తారు. వీళ్ళు ఇచ్చేస్తారు, వాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఏమైంది? అదేమైందంటే ఇప్పుడు కాకి కాదు, కొంగ కాదు, హంస.
ఇట్లా కొంగ కాదు, అట్లా హంస కాదు. ఎందుకంటే చూడండి, కాకి నడక తప్పింది, హంస నడక తప్పింది. కాకి అనుకునిందంట నేను హంసలాగా నడవాలి అని. అందుకని ఇప్పుడు ఏం చేసింది, హంసను చూసి ఇది హంసలాగా నడకడం ప్రారంభించింది. దీని బతుకు ఎప్పుడైనా కాకి హంసకు ఏమైనా సంబంధం ఉందా? కాకి హంసను చూసి నేను కూడా హంస లాంటిదన్నే, అది చూడ తెల్లగా ఉంది కానీ నేను ఎట్లుంటాను, అది నల్లగా కాగలదా అని అనుకొని, పైగా దానికి చూడు ఎట్లో అంతరెక్కలు ఉంటాయి, నాకు చూడు ఎంత, కానీ నేను నడుస్తానని అనుకొని ఇట్లా నడుస్తాను. ఈ కాకి నడక తప్పింది, హంస నడక తప్పింది. అట్లా మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి భావాలు కూడా కలిగిపోతాయి. వీళ్ళకు వ్యాధి వస్తుంది. అంటే ఎందుకంటే ఏదంటే తింటారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ, దాన్ని ఇచ్చిపెట్టేస్తారు. ఇష్టం వచ్చింది తింటారు, బాగా తింటారు, పని చేయరు, శరీరాన్ని తిప్పరు. దానికి యుక్త చేష్ట ఉండాలి, అది చేయరు. యుక్త కర్మ చేయరు, కర్మ ఉండదు, చేష్ట ఉండదు, బోధ ఉండదు. ఏందో కొంతసేపు కూర్చొని ఎంత జపం చేస్తారు. ఆ జపం నిలుస్తుందో ఎట్లా నిలుస్తుంది? ఏ విధంగా నిలుస్తుంది చెప్పండి? నిలవదు. కానీ వాడు నిలిచినట్లుగా భ్రమపడతాడు. ఆ మనస్సు చేస్తుంది అవన్నీ, నిలిచినట్లుగా భ్రమను కలిగిస్తుంది. చెప్తా నేను 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నాకు ఎంతెంత ఉండదో. నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వీళ్ళందరూ చేస్తూ ఉండేటువంటి ఈ వ్యధవ పనులన్నింటినీ చూసి వాళ్ళ మీద కోపముతో ఉక్రోషంతో వస్తుంది నాకు. కానీ దాన్ని నేనేమనుకుంటున్నానంటే, అవంత వద్దు, మనం ఇక్కడ చెప్పాల్సిందేదో అది చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే అట్లాంటి వాళ్ళందరూ ఎంతమందిని నాశనం చేస్తున్నారంటే అంతమందిని నాశనం చేస్తున్నారు, పనికి రాకుండా చేస్తున్నారు. పైగా వీళ్లకు తెలిసినట్లు వీళ్ళే ఫీల్ అయిపోయేసేసి వాడికి ఏమీ తెలదు. కానీ వాడు గురువు అవుతాను వ్యక్తి, అతను నా శిష్యుడు, ఇతను నా శిష్యుడు అని చెప్పుకొని ఇట్లా అయిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే, అయ్యా వాట్సాప్ పెట్టుకోయా, వాట్సాప్ నేను పంపిస్తాను. వాట్సాప్ ఎందుకు స్వామి? వాట్సాప్ చూస్తే మనసు భ్రమిస్తుంది స్వామి. ఓకే, భ్రమిస్తుంది కదా. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావు? నన్ను అడిగినాడు, స్వామి నాలో ఏమన్నా దోషాలు ఉంటే చెప్పండి స్వామి కొద్దిగా. నీలో ఉండే దోషాలు చెప్పాలా చెప్పను అంటున్నా. అడిగినప్పుడు చెప్పాలా, చెప్పితే హర్ట్ అవుతాడు. నేను ఇట్లా అని చెప్పకుండా, త్యాగం అనేది కావాలండి, త్యాగం అనేటువంటిది మనం బాగా తెలుసుకోవాలి అని చెప్పిన. స్వామి నాకు త్యాగం ఉంది స్వామి. నేను ఆ మాట ఎందుకని, త్యాగం అనేది తెలుసుకోవాలి. త్యాగం అంటే ఏంటి? నేను ఆ మాట అన్నానంటే అర్థం ఏంటే, పిచ్చోడా నీలో త్యాగం లేదయ్యా, ఉండాదని నువ్వు భ్రమపడుతున్నావు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తే అట్లా సరేపా అని నేను ఇంకేం మాట్లాడాల. ఇట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ భ్రమపడుతారు. వ్యాధి, ధ్యాన, సంశయం, అలబ్ధ భూమికత్వం, అనవస్థిత్వాన్ని, ప్రమాదం, ఆలస్యం, అవిరతి, భ్రాంతి దర్శనం. పతంజలి మహర్షులు వారు ఇవన్నీ వాడికి చిత్త విఘ్నములు అంటే కళ్ళలో నీళ్ళు గారిపోతుంటాయి. చూస్తే బ్రహ్మానుభవం కలిగిపోయింది అని వానంతటి వాడికి అనిపిస్తుంది. వేరే వాళ్ళను భ్రమింపజేసే పరిస్థితి చేస్తారు.
ఇది భ్రాంతి దర్శనం. ఇట్లాంటివన్నీ విఘ్నాలు వస్తాయి. ఇవన్నీ తెలుసుకోవాలిగా. ఇవన్నీ తెలుసుకోకుండానే నాకు కలిగిపోయింది అని అనుకుంటాడు. ఎంత నీ మనస్సు నిన్ను ఏ ఏ విధంగా భ్రమ పెట్టలను, లోపడలను ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా లోపరుచుకుంటుంది. అటువంటివన్నీ కలిగిపోయి నీ ఎంతటి నీకే మోహం పోయిందయ్యా అనిపించేటట్లుగా చేస్తుందని అర్జునుడే ఇక్కడ అన్నాడు. మోహోయం విగతో మమ, నా మోహం పోయింది అన్నాడు మొదటి శ్లోకంలో 11వ అధ్యాయంలో. తర్వాత మొదలు పెట్టేటప్పటికే అర్థమవుతుంది. అస్సలు ఏమీ తెలియలేదు నాకు. అదొకటి. రెండవది ఏంటంటే ఇక్కడ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసినాడు. చూస్తే సర్వము పరమాత్మే, సర్వము పరమాత్మే. అంటే ఇప్పుడు వీడికి ఇప్పుడు ఏం కావాలంటే ఇదంతా పరమాత్మ స్వరూపమే, సగుణ బ్రహ్మయే. అర్జునుడికి అట్లా కనిపించింది. నువ్వు ఇప్పుడు చూడు, ఇదంతా సగుణ బ్రహ్మయే. సగుణ బ్రహ్మ కాకుండా కించిత్ కూడా లేదు. సగుణ బ్రహ్మ. ఎవరెవరో ఎలాగో అయిపోతూ ఉంటారు. కుక్కలు నక్కలైపోతాయి, నక్కలు కుక్కలైపోతాయి. అంటే ఏంటి, ఈ బీదోడుగా ఉండేవాడు షావుకారు అయిపోతాడు, షావుకారుగా ఉండేవాడు బీదోడు అయిపోతాడు. అస్సలు ఊహించినటువంటి డ్రైవరు కొడుకంట వాడి బుద్ధి ఎమ్మెల్యే. అర్థమవుతుందా? ఎక్కడ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే? తమిళనాడులో విజయ్ ఉన్నాడు కదా. ఇప్పుడు విజయ్ గారి సీఎం, ఆయన దగ్గర డ్రైవర్గా ఉండినాడు. ఆ డ్రైవర్ కొడుకు ఉన్నాడు, వాడిని ఎమ్మెల్యేగా నిలబెట్టినాడు. వాడు ఎమ్మెల్యే గెలిచినాడు. ఎవడన్నా ఊహించినాడు? ఎవడు ఊహించలా. అసలు వాడు అనుకోలేదంటే నన్ను ఎమ్మెల్యే సీట్ ఇస్తారా, ఇక్కడ ఇదంతా ఉంటుంది అనేసి. కానీ అతను ఇప్పుడు ఎమ్మెల్యే. పలమనేరుకి ఎవరిని పెట్టినాడు కదా అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు. అతను ఎక్కడో ఉండినాడు, ఏదో చేసుకుంటున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయినాడు. అంటే ఊహించిన వాళ్ళందరూ ఎంతెంత పైస్తాకి ఎదిగిపోతారు, బాగా ఉన్నటువంటి వాళ్ళందరూ పడిపోతారు కిందికి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఏడుస్తారని అనుకున్నారా? ఏడవలేదా? ఏడ్చినాడు. ఏ రోజైనా జైలుకు పోతారని అనుకున్నాడా? జైలు పెట్టించినారు. ఏదో జరిగింది కదా. ఎప్పుడైనా ఊహించనివన్నీ జరుగుతాయి, ఊహించనివి జరుగుతాయి. అదే ఈ పరమాత్మిక వైభవం. అదే చెప్తున్నాడు. నీ యొక్క కోరల మధ్యలో ఇవన్నీ ఇరక్కుపోతున్నాయి, వాళ్ళందరూ లాగబడిపోతున్నారు. ఇవంతా నీ వైభవం. ఇట్లా చూడాలి. కానీ వాడికి ఏం రాజవైభవం వచ్చిందిరా, వీడు ఏం పనికిరానుడైనాడు. ఇదంతా కదా మనం చూడాల్సిన పరమాత్మ వైభవాన్ని చూడాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. అట్లా చూడాలి. కానీ ఉండొచ్చు ఈరోజు మన సొత్తును వాడొకడు అపహరించేయచ్చు, లేదా మనకు ఉన్నట్లుండే ఐశ్వర్యం వచ్చేయచ్చు. ఎంత వచ్చినా ఎంత పోయింది మన చేతిలో లేదు, వచ్చింది మన చేతిలో లేదు. అంత ఈశ్వరుని యొక్క వైభవం అని చూడగలగాలి. అందుకు ఈ 11వ అధ్యాయం. సరే, శ్రీ గీతా మహాత్మ్యం 15-16 శ్లోకాలు. గీతాయా శ్లోక దశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః